హాయ్ అండి. ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకొచ్చాను. దీనిని మా ఏరియాలో బుడకాకరకాయ అంటారు. ఇది ఎక్కువ ఈ సీజన్‌లో దొరుకుతుంది. ఈ కర్రీని సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను పావు కిలో బుడకాకరకాయలను తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఫ్రైకి సరిపోయే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ వరకు మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులోకి 5-6 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకుని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న బోడకాకరకాయలను వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి సరిపోయే విధంగా ఉప్పు వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ వరకు శనగపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 7-8 ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకొని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి 5-6 వెల్లుల్లిని వేసుకొని ఒక మిక్సీ జారులో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మిర్చి పౌడర్ను 2 స్పూన్ల వరకు వేసుకొని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుంటే చాలు. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బోడకాకరకాయ ఫ్రై రెడీ. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిచెన్ రెసిపీస్.